చాలా డేస్కి అయితే అప్డేట్ ఇస్తున్నాను కదా, గుర్తు లేకపోతే ఒకసారి 1-2 పార్ట్స్ చదివేసి రండి. అండ్ పైన విన్న అర్థమైపోతుంది అనుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లక్కీ వైఫ్ పార్ట్ 3. మీరు ఇలా గొడవ పడి బయటకు వెళ్తే రియాకి ఇంకా బాధగా ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే కదా మీరు, ఇంకో రూమ్లోకి వెళ్ళి కూర్చోండి, అంతేకాని అలా ఒంటరిగా బదిరి వెళ్ళొద్దు. ఇది నీ చెల్లిగా నీకు ఆర్డర్ అంటుంది లక్కీ వీర్ని. ఓకే లక్కీ అంటాడు అతను. వాటర్ తెచ్చిస్తుంది. తాగుతూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో రియాకి కోపం వచ్చి వీర్ బయటకు వెళ్ళాడు అని లక్కీ దగ్గరకు వస్తుంది. ఇంకా కోపం వచ్చి రియా వీర్ వాళ్ళ ఇంటి దగ్గరే గొడవ పడతారు. హాల్ మొత్తం నాశనం చేస్తారు. అక్కడ ఉన్న వస్తువులు మొత్తం కింద పడేస్తారు. పిల్లొస్తే కొట్టుకుంటారు. లక్కీ వాళ్ళని ఆపలేకపోతుంది. ఇక సైలెంట్గా వాళ్ళిద్దరినీ చూస్తూ కూర్చుంది. రియా, అలసిపోతావు బంగారం అన్నాడు వీర్. ఇక రియా కూలైంది. ఇద్దరు లక్కీకి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. లక్కీ వాళ్ళు వెళ్ళగానే తన ఇంటి అవతారం చూసుకొని దేవుడా అనుకుంది. రేపు మార్నింగ్ క్లీన్ చేద్దాం అనుకుని అలా వెయిట్ చేస్తుంది వరుణ్ కోసం. ఎంత టైం అయినా రాలేదు అసలు వరుణ్. ఫుడ్ తినకుండా అలానే వెయిట్ చేస్తుంది లక్కీ వరుణ్ కోసం. ఇంతలో కాలింగ్ బెల్ మోగితే తీసింది. వరుణ్ తూలుతున్నాడు. డ్రింక్ తాగాడు అనుకుంటా. నీత తనని తీసుకుని వచ్చింది లక్కీ వాళ్ళ ఇంటికి. అంతే, వరుణ్ని ఆ స్టేజ్లో చూసి లక్కీకి ఏడుపు ఆగడం లేదు. నీత లోపలికి రండి, ఏమైంది, వరుణ్ తాగారా అని అడుగుతుంది. నాకు తెలియదు, నాకు వర్క్ ఉందని చెప్పి నేను లోపలికి వెళ్ళా. తనని బయటకు వెయిట్ చేయమన్నా. వచ్చి చూసేసరికి ఇలా ఉన్నాడు. ఒకసారి ఎప్పుడు మీ ఫ్లాట్ అడ్రస్ చెప్పినట్టు నాకు గుర్తుంది, అందుకే తీసుకొచ్చా అంటుంది. సరే రండి మీరు కూడా అంది లక్కీ. లేదు, నా రూమ్మేట్ వెయిట్ చేస్తూ ఉంటుంది నా కోసం, సారీ అని చెప్పి వెళ్ళిపోయింది. వరుణ్ని రూమ్కి తీసుకువెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టింది లక్కీ. తను బయట హాల్కి వచ్చి బాగా ఏడుస్తుంది. నాకు ఎప్పుడూ చెప్పలేదు తాగుతాను అని ఏడుస్తుంది. ఇంతలో రియా కాలింగ్ బెల్ కొట్టింది. లక్కీ వచ్చి ఏంటి ఈ టైంలో అంది. లక్కీ, నేను మర్చిపోయా, వరుణ్ వచ్చాడా, లేట్ అయిందిగా, నీకు ఏమైనా తోడుగా ఉందామని వచ్చా అంది. వచ్చాడు రియా అంటుంది లక్కీ. ఏంటి లక్కీ అలా ఉన్నావు, ఏమైంది అని అడిగింది. మొత్తం చెప్పింది లక్కీ రియాకి. లక్కీ తిన్నావా అని అడిగింది. లేదు అంటుంది. రియా ప్లేట్లో ఫుడ్ పెట్టి తినిపించింది లక్కీకి. రియా, ఇక నువ్వు వెళ్ళు, నేను బాగానే ఉన్నా అంది. ఆర్ యు షూర్ అంటుంది. రియా అని చెప్పింది లక్కీ ఆ అమ్మాయికి. నెక్స్ట్ డే మార్నింగ్ వరుణ్ ఎప్పుడు త్వరగా లేచే లక్కీ ఈరోజు లేట్గా లేచింది. అప్పటికే వరుణ్ రెడీ అయ్యి హాల్లోకి వస్తే ఇంకా సోఫాలోనే పడుకొని ఉంది లక్కీ. ఇల్లంతా చిరాకుగా ఉంది. లక్కీని లేపుతాడు వరుణ్. వరుణ్, ఏంటి అప్పుడే లేచావు అంటుంది. అప్పుడే ఏంటి, నా ఆఫీస్ టైం అయింది చూడు. అయ్యో మెలకువ రాలా. సరే నైట్ నేను ఎలా వచ్చాను అని అడుగుతాడు వరుణ్ లక్కీని. నీతా దించింది అని చెప్తుంది. అవునా, సరే, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, నేను వెళ్తున్నా, లేట్ అయితే నా పని అంతే ఇక అన్నాడు. సరే మరి ఫుడ్ ప్రిపేర్ చేస్తా ఆగు అంటుంది. వద్దులే, ఈరోజుకి నేను క్యాంటీన్లో తింటానులే అన్నాడు వరుణ్. సరే వరుణ్, జాగ్రత్త అంది లక్కీ. రియా వచ్చింది లక్కీ దగ్గరకు. లక్కీ, నైట్ అసలు ఏమైంది, తను ఎందుకు డ్రింక్ చేశారో అడిగావా అని అడుగుతుంది. లేదు రియా, వరుణ్కి ఏమీ గుర్తులేదు, ఒకవేళ గుర్తుంటే తనే చెప్తాడు, నేనేమీ అడగను అంది. వామ్మో, నువ్వు నాకేం అర్థం కావు తల్లి అని రియా వెళ్ళిపోయింది. రోజులు అలా ముందుకు సాగుతున్నాయి. రియా వీర్ డైలీ ఏదో ఒక గొడవ పెట్టుకుంటున్నారు. నైనా తన గొప్పలు చెప్తూ పార్టీస్ అని ఎంజాయ్ చేస్తుంది. వరుణ్ ఆ రోజు నుండి లక్కీ మీద చీటికి మాటికి కోపం తెచ్చుకుంటున్నాడు. లక్కీ ఏడుస్తుంది కానీ వరుణ్ణి ఏమీ అడగడం లేదు. కానీ ఒకరోజు డిసైడ్ అయింది, ఎలా అయినా సరే ఈరోజు వరుణ్ణి అడగాలి, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అని. వరుణ్ రాగానే డిన్నర్ చేశాక వరుణ్ నీతో మాట్లాడాలి అంటుంది. ఏంటి అని కసిరినట్టు అన్నాడు. వరుణ్, నిన్ను కొన్ని డేస్ నుంచి చూస్తున్నా, ఎందుకు అలా చేస్తున్నావు, ఊరికే అరిచేస్తున్నావు, కోపం వచ్చేస్తుంది. ఇన్ని డేస్ ఊరుకున్నా, ఏదో వర్క్ టెన్షన్లో మాట్లాడుతున్నావని, కానీ నువ్వే మారతావు అనుకుని డైలీ చూస్తున్నా. నువ్వు ఇలానే చేస్తుంటే నాకు దూరం అయిపోతావేమో అని భయం వేస్తుంది వరుణ్ అంది లక్కీ. లక్కీ, అలా ఎప్పటికీ అనుకోకు, నువ్వు దూరం అయితే నేను ఉండగలనా అన్నాడు వరుణ్. మరి చెప్పు వరుణ్, నీ ప్రాబ్లం ఏంటి, ఆ రోజు నైట్ నన్ను నీత తీసుకొచ్చింది అన్నావుగా, నాకు అసలు తను ఎలా తీసుకువచ్చింది, ఆ నైట్ ఏం జరిగిందో కూడా గుర్తులేదు. నీతాని అడుగుదామనుకున్నా, కానీ ఎందుకులే అని అడగల. కొన్ని డేస్ తర్వాత నీత నా దగ్గరకు వచ్చి, ఐ లవ్ యూ వరుణ్, నేను ఆఫీస్లో జాయిన్ అయిన రోజు నుంచి ప్రేమిస్తున్నా,
నేను నీకు చెప్దామనుకునేలోపు ఆఫీస్ వర్క్ మీద వేరే ఊరు వెళ్ళడం, నీకు పెళ్లి జరగడం అన్నీ జరిగాయి. సారీ నీత, నాకు పెళ్ళయింది అన్నాను ఆమెతో. నువ్వు ముందు చెప్పినా యాక్సెప్ట్ చేసేవాడిని కాదేమో, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు అని చెప్పాను. ప్లీజ్ అలా అనకు వరుణ్, నువ్వు లేకపోతే నేను బతకలేను. మరి నన్నే నమ్ముకొని ఉన్న నా భార్యని ఏం చేయమంటావు అన్నాను. వదిలేయ్, డైవర్స్ ఇచ్చేయి. అమ్మాయివి కాబట్టి వదిలేసా, లేకపోతే నా చెయ్యి నీ చెంప మీద ఉండేది. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, మంచిగా ఉండు అన్నాడు వరుణ్. నీకు ఇదే చివరి అవకాశం. నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ పిక్స్ మీ భార్యకి చూపిస్తా అని పిక్స్ చూపిస్తుంది. ఏం పిక్స్ అవి వరుణ్? ఆ రోజు తను నాకు వాటర్లో మత్తుమందు అని ఆల్కహాల్ కలిపి ఇచ్చింది. అది తాగి నాకు మత్తుగా అనిపించింది. తను నన్ను సొంతం చేసుకోవాలి అనుకుంది. దానికోసం కూడా ట్రై చేసింది. కానీ నేను ఎంత మత్తులో ఉన్నా నీ పేరు కలవరించేసరికి వదిలేసి నా షర్ట్ విప్పి తను పక్కన పిక్స్ దిగింది. నువ్వు నన్ను పాడు చేసావని ఆఫీస్ మొత్తం ఆ పిక్స్ చూపించి నీ పరువు తీస్తా, ఎలా అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకునేలా చేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తుంది. ముందు ఆ పిక్స్ని నీ వైఫ్కే సెండ్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చింది. నువ్వు నా వైఫ్కి చూపించినా ఏం లాభం లేదు, తను నమ్మదు అని చెప్పాను. తను నిన్ను పెళ్లి చేసుకుందిగా, ఆ మాత్రం నమ్మకం ఉంటుందిలే. కానీ సమాజం అలా కాదు, కనిపించినవే నమ్ముతుంది. వెనకమేళ ఏం జరిగిందో ఆలోచించదు అంది. ఇది జరిగింది లక్కీ అని వరుణ్ మొత్తం చెప్తాడు. లక్కీ వరుణ్ కళ్ళు తుడిచి, ఇంత చిన్న విషయానికా మీరు ఇన్ని డేస్ బాధపడింది? నా మీద నమ్మకం లేదా? నీ మీద కాదు, ఈ సమాజం మీద లేదు లక్కీ. ఇది నీకు చిన్న విషయంలా ఉందా? వరుణ్, నీకు ఒకటి చెప్తా విను. ఈ సమాజం ఈ న్యూస్ని చివరికి మోసుకొచ్చేది నీ భార్య దగ్గరికే. నేను నిన్ను ఏమంటానా అనే నీకు చివరికి భయం. చివరికి తను ఆ పిక్స్ మీడియాకి ఇచ్చిన నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. నేనే మీకు తోడుగా ఉన్నాక బయట వాళ్ళ గురించి ఎందుకు? మీ ఆఫీస్లో అందరికీ తెలుసు నువ్వు ఎలాంటి వాడివో. ఆఫీస్లో నీ పరువు గురించి ఆలోచిస్తున్నావా? నీకు నీ చదువు నీ దగ్గర ఉంది. ఆ కంపెనీలో కాకపోతే వేరే కంపెనీలో జాబ్ చేయొచ్చు. మనిషి మనశ్శాంతిని కోల్పోతే తెచ్చుకోవడం చాలా కష్టం వరుణ్. ఇప్పుడు నువ్వు నాకు జరిగింది మొత్తం చెప్పావుగా. రేపు నిన్ను ఏమైనా అంటే నీ ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పు. ఒకవేళ ఆ పిక్స్ అందరికీ చూపించినా వాళ్ళు నమ్మినా నేను మన వాళ్ళు నమ్మరు. మీరు ఎక్కువగా ఆ విషయం గురించి ఆలోచించకండి. ఒకవేళ నమ్మినా ఎన్ని డేస్ గుర్తుంచుకుంటారు? కాలం అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది అని చెప్పి వరుణ్ణి తన ఒడిలో పడుకోబెట్టుకుంది లక్కీ. చాలా రోజులుగా ఈ విషయం గురించి బాధపడుతున్న వరుణ్ లక్కీకి అన్నీ చెప్పడం వల్ల ప్రశాంతంగా పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వరుణ్ ఆఫీస్కి రెడీ అయ్యాడు. లంచ్ బాక్స్ అన్నీ ఇచ్చి, వరుణ్ నేను ఒక ప్లాన్ చెప్తాను నీకు అన్నాడు. నేను ఒక ప్లాన్ చెప్తాను నీకు అంది లక్కీ. ఆ చెప్పు లక్కీ అన్నాడు వరుణ్. ప్లాన్ మొత్తం చెప్పింది లక్కీ. అలా చేయడం తప్పు కదా లక్కీ అన్నాడు. తప్పదు అన్నప్పుడు తప్పు చేసినా ఏం కాదు. నేను చెప్పినట్టు చెయ్యి. అది వర్కౌట్ కాలేదు అనుకో, ఆ మాటే అనేయండి. సరే లక్కీ అన్నాడు. రియా వీర్ గొడవ పడి రియా మళ్ళీ లక్కీ దగ్గరకు వచ్చింది. ఏంటి పాప మళ్ళీ గొడవనా? అవును, పెళ్ళయి ఇన్ని డేస్ అయింది, అసలు ఏ ట్రిప్ లేదు. అసలు నా జీవితానికి ఏంటో, నా బతుకు చూడు. ఆ నైనా నవీన్ వాళ్ళ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. వరల్డ్ టూర్కి వెళ్తున్నారంట. మన అపార్ట్మెంట్ పార్టీ అయ్యాక తెలుసా అంటుంది రియా. కనీసం నా వీర్ ఈ దేశంలో ఏం ఉన్నాయో కూడా చూపించడం లేదు. అబ్బా ఏంటే, వాళ్ళు వెళ్ళారని నీ బాధ, లేకపోతే నువ్వు వెళ్ళలేదనా అంది లక్కీ. వాళ్ళు వెళ్ళారని నాకు ఎందుకు, నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళడం లేదని అంతే. సరే కానీ మన అపార్ట్మెంట్ పార్టీకి రేపు త్వరగా రెడీ అవ్వు సరేనా అంటుంది. అలాగే రియా అంది లక్కీ. రియా వెళ్ళిపోతుంటే నైనా వచ్చింది. హే మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారా? నాతో రారా, రేపు పార్టీకి ఏం వేసుకోవాలో అర్థం కావడం లేదు అని వాళ్ళిద్దరిని నైనా ఇంటికి తీసుకువెళ్ళింది. తన వార్డ్రోబ్ తీస్తే చాలా కలెక్షన్ ఉంది. రియా అవన్నీ చూసి షాక్ అయింది. చివరికి ఒకటి సెలెక్ట్ చేస్తారు లక్కీ రియా కలిపి. ఈవినింగ్ పార్టీ కోసం రెడీ అయి ఉంది లక్కీ. వరుణ్ లక్కీని ఎత్తుకుని తిప్పేస్తున్నాడు. ఏమైంది వరుణ్ అని అడిగింది లక్కీ. ప్లాన్ సక్సెస్. నువ్వు చెప్పినట్టే నేను నీతా ఫోన్ తీసుకుని అందులో పిక్స్ డిలీట్ చేశా. ఏం చేసుకుంటావో అది చేసుకో అని చెప్పా. అవునా, చూడు ఏం చేస్తానో. ఈ పిక్స్ మన స్టాఫ్ అందరికీ చూపిస్తా అని తన ఫోన్ తీసింది. అందులో పిక్స్ లేకపోయేసరికి నన్ను చూసింది. అవును నేనే డిలీట్ చేశా అని చెప్పాను. నీకు నా ఫోన్ లాక్ ఎలా తెలుసు అంది నీత. నాకు కాదు లక్కీకి తెలుసు, తను చెప్పింది అని చెప్పాను. ఆ రోజు నీకు ఫుడ్ పెట్టేటప్పుడు నువ్వు లాక్ ఓపెన్ చేసినప్పుడు చూసింది, నాకు చెప్పింది అని చెప్పాను. ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తే
ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చాను. ఇద్దరూ ఆనందంగా ఉన్నారు వరుణ్ ప్రాబ్లం సాల్వ్ అయినందుకు. పార్టీకి వెళ్ళారు ఇద్దరు. లక్కీ నైనా రియా దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది. రియా వీర్ దగ్గరకు వెళ్ళి చూడు అందరూ ఎంత కాస్ట్లీ డిజైనర్స్ వేసుకున్నారో నేను చూడు అని బిక్కమొహం పెట్టింది. వీర్కి కోపం వచ్చి అందరి ముందు తిట్టేస్తాడు. రియా బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. లక్కీ వీర్ని తిట్టి రియాని తీసుకురమ్మని చెప్పింది. వీర్తో చాలాసేపు బతిమిలాడించుకొని ఎప్పటికో మళ్ళీ వచ్చి పార్టీలో జాయిన్ అయ్యింది రియా. నైనా లక్కీ మాట్లాడుకుంటూ ఉంటే వచ్చి జాయిన్ అయ్యింది రియా. వరుణ్ ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతుంది లక్కీ. వీర్ దగ్గర ఉండడం గమనించి వెళ్తుంది వాళ్ళ దగ్గరకు. లక్కీ వరుణ్ని చూసుకుంటా నడవడం వల్ల కింద కరెంట్ వైర్ని చూసుకోదు. దాని మీద కాలు వేయడం చూసి వరుణ్ వచ్చి వెంటనే పక్కకి లాగుతాడు లక్కీని. వెంటనే తిట్టేస్తాడు వరుణ్ లక్కీని, అందరి ముందు చూసుకొని నడవవా అని. అక్కడికక్కడ లక్కీ అక్కడి నుంచి వెళ్ళి నయన దగ్గర కూర్చుంటుంది. రియా వచ్చి లక్కీ ఈ భర్తలు అందరూ ఇంతే, నువ్వు కూడా నాలాగా బెదిరించి ఫ్లాట్కి వెళ్ళు, వరుణ్ వచ్చి నిన్ను బతిమలాడతాడు అంటుంది. అబ్బా రియా తప్పు నాది కదా, ఎంత నీదైతే మాత్రం అందరి ముందు తిడతాడా, నువ్వు వెళ్ళు అంది. నేను వెళ్ళనులే, ఇక వదిలే రియా అంది లక్కీ. నీ ఇష్టం లక్కీ అని రియా ఏం మాట్లాడలేదు. అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. పిల్లలు డ్యాన్సెస్ వేస్తున్నారు, కపుల్స్తో గేమ్స్ అన్నీ ఆడిస్తున్నారు. ఇంతలో వరుణ్ స్టేజ్ ఎక్కి లవ్ యూ లక్కీ అండ్ సారీ అందరి ముందు అరిచేసినందుకు, అందుకే అందరి ముందు సారీ చెప్పాను అంటాడు. లక్కీ నవ్వేస్తుంది వరుణ్ని చూసి. అలా అందరూ డిన్నర్ ఫినిష్ చేస్తారు. రియా వీర్ని కోపంగా చూస్తుంది. లక్కీకి వరుణ్ ఎంత బాగా సారీ చెప్పాడు అని. వీర్ వరుణ్ని కోపంగా చూస్తున్నాడు. నీ వల్ల నాకు ఈరోజు మూడింది అని చెప్పాడు వరుణ్ దగ్గరకు వచ్చి. లక్కీ నవ్వుతుంది ఆ మాటలకు. అందరూ పార్టీ అయ్యాక వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళారు. రియా వీర్ మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేశారు. అలా డేస్ పాస్ అవుతున్నాయి. నైనా నవీన్ వరల్డ్ టూర్కి వెళ్ళారు. రియా గోల్ తట్టుకోలేక వీర్ గోవా తీసుకువెళ్ళాడు తనని. టూర్ అయ్యాక లక్కీ దగ్గరకు వచ్చి రియా బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పింది. లక్కీ నీకు ఎటు వెళ్ళాలి అని లేదా అని అడిగింది. లేదు, నాతో చాలా టైం స్పెండ్ చేస్తాడు వరుణ్, ఇంకెందుకు, ఎవరైనా అందుకే కదా ట్రిప్స్కి వెళ్ళేది. అమ్మో నాకు నువ్వేం అర్థం కావు తల్లి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ వరుణ్ లక్కీతో ప్యాక్ చేసుకుని రేపు మనం ట్రిప్కి వెళ్దాము అన్నాడు. లక్కీ వాళ్ళు కూడా ట్రిప్ వేసేసేవారు. ఒకరోజు వరుణ్ వచ్చి లక్కీ నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఇది నా గోల్ అని చెప్తాడు. నువ్వేం చేయాలి అనుకున్నా చేసే, నేను నీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటాను అంది. లవ్ యూ లక్కీ అన్నాడు వరుణ్. వరుణ్ అన్నట్టుగానే బిజినెస్ స్టార్ట్ చేశాడు. అలా డేస్ గడుస్తున్నాయి. మళ్ళీ లక్కీ వరుణ్ణి గమనిస్తుంది. ఏదో విషయంలో బాధపడుతున్నాడు కానీ చెప్పడం లేదు. వరుణ్ ఏమీ తినకుండా ఏదో ఆలోచనల్లో ఉన్నాడు. లక్కీ వెళ్ళి అడిగితే బిజినెస్ లాస్ వచ్చింది లక్కీ, బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపారు 50 lakhs ఎల్లుండి కల్లా కట్టాలి అని, లేకపోతే వేలం వేస్తా అన్నారు. అది నేను సంపాదించిన పొలం అయితే నేను బాధపడేవాడిని కాదు, అది నాన్నది. బిజినెస్ చేస్తా అంటే ముందు వెనుక ఆలోచించకుండా తన పొలం కాగితాలు ఇచ్చారు. నేను ఆయన్ని కష్టపెట్టకుండా చూసుకోవాల్సింది పోయి ఇప్పుడు నేనే కష్టాల్లో నెట్టాల్సి వస్తుంది. వరుణ్ ధైర్యంగా ఉండి ఏం కాదు అంది లక్కీ. మావయ్య గారికి చెప్పావా అని అడిగింది. లేదు లక్కీ, నాన్న ఎక్కడి నుండి తెస్తాడు అంత డబ్బు, నేనే ఎక్కడైనా ట్రై చేస్తాను అన్నాడు. సరే కొంచెం తిను వరుణ్ అని బలవంతంగా తినిపించింది లక్కీ. లక్కీ బయట సోఫాలోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తుంది ఏం చేయాలి అని. లక్కీ వాళ్ళ నాన్నకి కాల్ చేసింది. అమ్మ లక్కీ ఎలా ఉన్నావని అడిగారు. నేను బాగానే ఉన్నా నాన్న, నేను మిమ్మల్ని ఒకటి అడగనా నాన్న అంటుంది. అడుగు తల్లి అన్నారు. నాకు కట్నం కింద డబ్బులు ఏమీ ఇవ్వలేదా అంటాడు. ఎందుకు తల్లి అలా అడుగుతున్నావు, మీ అత్త వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని అడుగుతాడు. లేదు నాన్న, వరుణ్కి 50 లక్షలు కావాలి అర్జెంట్ అని మొత్తం చెప్పింది. నేను 15 లక్షలు ఇచ్చాను కానీ మీ ఆయన వద్దన్నాడు. మీరు వద్దు అనడం మీ గొప్పతనం బాబు, కానీ నా కూతురికి నేను ఇస్తున్న కానుక అన్నాను. అవి నీ పేరు మీదనే బ్యాంకులో వేయించాడు అని చెప్తాడు వాళ్ళ నాన్న. సరే నాన్న, పొద్దున్నే వెళ్ళి నేను అవి డ్రా చేస్తా. మీరు మన ఊరిలో ఉన్న ఇంకో ఇల్లు ఉంది కదా మనది, దాన్ని అమ్మి డబ్బులు ఎల్లుండి కల్లా తీసుకురండి నాన్న అని చెప్పింది. సరే అమ్మా అన్నాడు. నాన్న నీకు బాధగా ఉందా మన ఇల్లు అమ్మమంటున్నా అని
అని అడిగింది లక్కీ. లేదు తల్లి, ఎప్పటికైనా మన ఆస్తి నీదేగా, నువ్వేం ఆలోచించుకో, నేను డబ్బు ఏర్పాటు చేస్తాను అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లక్కీ బ్యాంకుకి వెళ్ళి తన అకౌంట్లో మనీ డ్రా చేసింది. ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకి కాల్ చేసింది. చెప్పు తల్లి అంటాడు వాళ్ళ నాన్న. నాన్న, నేను మనీ డ్రా చేసుకొని వచ్చాను, ఇల్లు సంగతి ఏమైంది? 30 లక్షలు ఇస్తా అన్నారు, రేపొద్దుటికల్లా నీకు డబ్బులు తెచ్చి ఇస్తా అని చెప్తాడు వాళ్ళ నాన్న. సరే నాన్న అంది లక్కీ. ఇంతలో రియా నైనా లక్కీ దగ్గరకు వస్తారు. లక్కీ కొంచెం అనీసీగా ఉండడం చూసి ఏమైంది అని అడుగుతారు. లక్కీ జరిగింది చెప్పి 5 లక్షలు తక్కువ అయ్యాయి అని చెప్పిద్ది. వెంటనే ప్రియానైనా అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరూ మనీ తీసుకొచ్చి ఇస్తారు. ఇదిగో లక్కీ, నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, తీసుకో అని రియా లక్కీ చేతిలో పెడుతుంది. నైనా కూడా తన దగ్గర ఉన్న 3 లక్షలు ఇస్తుంది. లక్కీ వాళ్ళిద్దరినీ ఆనందంతో హత్తుకుంటుంది. థ్యాంక్స్, మీరు చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది. ఇందులో థ్యాంక్స్ చెప్పేదేముంది, నువ్వు మా ఫ్రెండ్, నీకు ఆ మాత్రం సహాయం చేయలేమా అంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ లక్కీ వాళ్ళ నాన్నగారు వచ్చి తనకి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బు మొత్తం తీసుకొని లక్కీ బ్యాంకుకు వెళ్ళి కట్టి ఆ పత్రాలు తీసుకొని ఇంటికి వచ్చింది. లక్కీ ఇంటికి వచ్చేసరికి వరుణ్ చాలా దిగులుగా కూర్చొని ఉంటాడు. లక్కీ వరుణ్ దగ్గరకు వెళ్ళి ఏంటి డల్గా ఉన్నావు అని అడుగుతుంది. రేపే లాస్ట్ డేట్, మనం డబ్బులు కట్టకపోతే మనకు మన పొలం దక్కదు అని చెప్తాడు. వెంటనే లక్కీ ఆ పత్రాలు చేతిలో పెడుతుంది వరుణ్కి. లక్కీ, ఇదెక్కడివి? అయినా నీకు వీటిని విడిపించడానికి కావాల్సినంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు వరుణ్. లక్కీ జరిగింది మొత్తం చెప్పింది. లక్కీ, నా కోసం నీ పేరు మీద ఉన్నవి మొత్తం అమ్మేశావా అన్నాడు వరుణ్. మన కోసం వరుణ్, ఇక నుంచి బుద్ధిగా జాబ్ చేసుకుంటా, ఏ బిజినెస్ అని ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయను అంటాడు వరుణ్. అదేంటి వరుణ్, ఒక్కసారికే గివప్ చేస్తావా? నువ్వు ఎన్నిసార్లు ఓడినా నేను నీకు సపోర్ట్గా ఉంటా. నీ విషయం చూసేదాకా నీకు నేను ఎప్పుడూ అండగా ఉంటా. నువ్వు చెప్పేది నిజమే లక్కీ, కానీ మళ్ళీ అంత అమౌంట్ లాస్ అయితే ఎక్కడి నుంచి తెస్తాం? మనకు ఫ్యూచర్లో పిల్లలు పుట్టినా వాళ్ళ మెయింటెనెన్స్కి కావాలి కదా, ఇలా బిజినెస్ అని మనీ మొత్తం పోగొట్టుకుంటే ఎలా అన్నాడు వరుణ్. అదేంటి నెగిటివ్గా ఆలోచిస్తావు వరుణ్? సరే, నేను గివప్ చేయను, కానీ దానికి కావాల్సినంత నేను సంపాదించాకనే స్టార్ట్ చేస్తా. అది నేను ముసలివాడిని అయ్యాక కూడా వదిలిపెట్టను నా గోల్ని అన్నాడు. మా మంచి వరుణ్ ఎప్పుడూ ఇలా ఉండాలి అంది లక్కీ. అలా రోజులు గడుస్తున్నాయి. లక్కీ, నువ్వు జాబ్ చేస్తావా? నీకు ఏం బోర్ కొట్టడం లేదుగా అని అడుగుతాడు వరుణ్. లేదు వరుణ్, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఇంటి దగ్గరే ఉంటాను అంది. సరే, నీ ఇష్టం, నీకెప్పుడైనా చేయాలి అనిపిస్తే చేయొచ్చు, నాకేం ఇబ్బంది లేదు అని చెప్తాడు వరుణ్కి లక్కీ. సరే వరుణ్ అంది లక్కీ. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా, బాయ్ లక్కీ అంటాడు. బాయ్ వరుణ్ అంది లక్కీ కూడా. ఇంట్లో పని అయ్యాక లక్కీ పక్కన బామ్మ దగ్గరికి వెళ్ళింది. లక్కీ బామ్మతో మాట్లాడుతుంటే పక్కన ఫ్లాట్ ఆమె అక్కడికి వచ్చింది. హాయ్ లక్కీ అంటుంది. హలో, నా పేరు లత అంది. ఏంటమ్మా నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది బామ్మ. లేదు బామ్మ, కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే అంటుంది. మరి హాస్పిటల్కి వెళ్ళావా అని అడిగింది. లేదు వెళ్ళలా, నన్ను ఎవరు పట్టించుకుంటారు? నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాడు, ఉన్నా ఎప్పుడు గోలేగా, మళ్ళీ తీసుకువెళ్ళమంటే ఇంకో తగువు, ఏం చేస్తామంది. లక్కీకి అప్పుడు గుర్తుకు వచ్చింది. ఒకసారి బామ్మ చెప్పింది, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తారు, ఎప్పుడు గొడవ పడతారు అని. ఏమైంది, ఏం ప్రాబ్లం మీకు మీ హస్బెండ్ మధ్య అని అడిగింది లక్కీ. తప్పుగా అనుకోకండి ఇలా అడిగినందుకు అంటుంది లత అని. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మై స్టోరీ కంటిన్యూస్. అండ్ నీతోనే అన్ని అప్డేట్ నిన్న నైటే ఇద్దామనుకున్నాను. ఏం జరిగిందంటే నెట్ సిగ్నల్ ఉంది కానీ వైఫై కనెక్షన్ అవ్వట్లా. ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసినా కానీ వైఫై అయితే కనెక్ట్ అవ్వాలా. అలా వైఫై కనెక్ట్ అవ్వకపోవడం వల్ల నైట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎపిసోడ్ ఇవ్వలేకపోయాను. అందుకే నైట్ ఇవ్వలేదు కదా అని ఈరోజు మార్నింగ్ 8:30 or 9 మధ్యలో అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి నీతోనే అన్ని అప్డేట్ చదివేసాయండి. అండ్ లక్కీ వైఫ్ స్టోరీ నాకు తెలిసి ఇంకొక పార్టే ఉంటుంది అనుకుంటా. అదేంటి ఎప్పటి నుంచి అంటున్నారు కదా అంటారా, ఎప్పటి నుంచో అన్న చిన్న స్టోరీ అని చెప్పాను కదా, 3 to 5 మధ్యలో వస్తాయి.
అండ్ చాలా బాగుంటుంది స్టోరీ అయితే. ఒక హోమ్లీగా ఉంటుంది అనమాట. ఇలాంటి వైఫే రావాలి అని చెప్పేసి అబ్బాయిలు అందరూ కోరుకునే ఇలాంటి స్టోరీ అనమాట. సో అంతా కలిపి ఒక పార్ట్లోనే ఇద్దామంటే చూసారు కదా, ఒక్కొక్క పార్ట్ 20 మినిట్స్ వస్తుంది. అదే 4 పార్ట్స్ 20 మినిట్స్ 20 మినిట్స్ ఇవ్వాలంటే కదా 1 అవర్ 30 సెకండ్స్ దాకా వస్తుంది. అమ్మో 30 మినిట్స్! అంత స్టోరీ అంటే ఎవరైనా వినగలుగుతారు అసలు? మీరు చెప్పండి. అంత పెద్ద స్టోరీని వినే ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో కామెంట్ చేయండి. చూద్దాం ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏంటో అనేది.